హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ ప్రియా గార్డెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇదంతా పాత మట్టి అండి. ఎండబెడుతున్నాను. ఎండబెట్టి మళ్ళీ దీంట్లో ఎరువులు కలుపుకొని వాడుకుంటానండి. అలానే ఇక మన చిక్కుడు పాదులు ఉన్నాయి కదా, ఇవి పూత వచ్చినాయి, కానీ పూత అంతా రాలిపోతుంది. అందుకని కాలుష్యం కోసము, అంటే కాలుష్యం తక్కువైనా పూత రాలిపోయిద్ది. అందుకని కాలుష్యం కోసం ఇదిగండి మన ఎగ్షెల్ పౌడర్, ఎగ్గులు ఎండబెట్టి ఆమ్లెట్ వేసిన ఎగ్గులు, వాటిని పొడి చేశానండి. ఇప్పుడు మన మొక్కలకు ఒక స్పూన్ అంతా. అంటే ఇంట్లో వచ్చినాయి ఇంతే కదండి. ఇప్పుడు కొన్ని చెట్లకి, రేపు ఇంకొన్ని చెట్లకి వేసుకోవటమేనండి. ఇదిగో వంగ చెట్టుకు కూడా కొంచెం వేసి, అలానే ఈ బియ్యం కడిగిన వాటర్ అండి. వీటిని కూడా అంటే 2 రోజులు 3 రోజుల నుంచి ఉండయి. వీటిని మన మొక్కలకి డైల్యూట్ చేసి పాదుల్లో కొంచెం కొంచెం అలా వేయటం వల్ల మొక్కలకి చాలా బలం. అంటే రోజు నేను చేసే పనులే మీకు వీడియో రూపంలో చెప్తున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.